Best health packages up to 80% discount. Tirumala Diagnostics. కార్తీక మాసం మొదలు సంక్రాంతి వరకు అయ్యప్ప స్వాముల సీజన్ నడుస్తుంది. మాలలు వేసుకున్న వాళ్ళంతా అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతారు. ఇక ఆ సీజన్ మొత్తంలో సంక్రాంతి పర్వదినం చాలా ప్రత్యేకమని చెప్పాలి. మకర జ్యోతి దర్శనం కోసం కొన్ని లక్షల మంది స్వాములు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు దర్శనం కోసం కొండకు పోటెత్తుతారు. అయితే ఈసారి మకర జ్యోతి దర్శనానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు పెట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. మరోవైపు భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. మకర జ్యోతి సందర్శనం రోజున దర్శనాలకే కొత్త నిబంధనలను విధించింది. మకర జ్యోతి వీక్షణం కోసం 50,000 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ట్రస్ట్ చెప్పింది. మకర జ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావద్దని చెప్పింది. అలాగే ఈ నెల 14వ తేదీన 40,000 మందికి, 15వ తేదీన 50,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ 2 రోజుల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది. నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా 241 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే 18.72 కోట్ల రూపాయలు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి.